ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగి నియమింపబడాలంటే దానికి లంచాలు ఇవ్వాలి. అదేవిధంగా ఆ ఉద్యోగికి నెల దాటిన తర్వాత ఆ నెలకు ఇచ్చేటువంటి ఆ యొక్క జీతం ఇవ్వాలంటే దాంట్లో కూడా కొంత పట్టుకొని ఇచ్చేవాళ్ళు. దానికి ఒక దళారీ వ్యవస్థ ఉండేది. ఆ దళారీ వ్యవస్థ ప్రతి నెల 1వ తారీఖున అందరితో పాటు జీతాలు ఇవ్వకుండా ఏ 4 నెలలకో 5 నెలలకో కలిపి ఒకసారి ఇవ్వడము, ఏదో ఫ్రీగా ఇచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులలో మరి వాళ్ళందరికీ కూడా అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్లకు కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు 1వ తారీఖునే శాలరీస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంగా ఏదైతే లంచాలకు తావు లేకుండా, ఏదైతే కటింగులకు తావు లేకుండా చేసేటువంటి ఉద్దేశంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 17, 2019 నాడు దీనికి సంబంధించి ఎవరిష్టం వచ్చినట్టు ఎవరి చుట్టాలనో లేకపోతే ఎవరి రికమెండేషన్తోనో చేసుకుంటూ పోతున్నారు. ఇలా కాకుండా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యోగస్తుల్ని ఒక సిస్టమేటిక్గా నియమించి వాళ్ళకి సకాలంలో జీతాలు రావాలనేటువంటి ఉద్దేశంగా ఒక ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్కాస్ అనేటువంటి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పరిచి జూలై 3వ తారీఖున 2020 నాడు ప్రారంభించి అదే రోజున దాదాపు 47,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ చేసినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి గారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానివలన మరి ఈఎస్ఐ కానీ ఈపీఎఫ్ కానీ జమ చేస్తూ క్రమం తప్పకుండా ఉద్యోగులకు మేలు జరిగే విధంగా ఉండాలనేటువంటి విధంగా ఎలాంటి కోతలు లేకుండా ఈ యొక్క ఆప్కా సిస్టాన్ని మరి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఆ యొక్క సిస్టంలో దాదాపు 1,00,000 మంది ఉద్యోగస్తులు దాకా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సంస్థలలో అనేక కార్యాలయాల్లో కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఇతర ఉద్యోగస్తులతో తీసుకుపోని విధంగా పనిచేస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉంటూ మరి అడ్మినిస్ట్రేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. 802 జీవో నిన్న డేట్తో ఉద్యోగస్తులు ఊహించిన విధంగానే ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ మర్చిపోయింది. ఉద్యోగుల్ని బాగా చూసుకుంటాం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా మేము వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇస్తాము అని చెప్పి కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినవి కూడా ఏ ఒక్కటి కూడా చేయకుండా ఉన్నటువంటి ఉద్యోగస్తుల నోళ్లలో మన్ను కొట్టాలనేటువంటి ఉద్దేశంగా ఈనాటి ప్రభుత్వం ప్రవర్తనలో భాగంగా క్యాబినెట్లో ఒక డెసిషన్ తీసుకోవడం, దాంట్లో ఏదైతే ఆప్కాస్ అనే సంస్థ ద్వారా ఉద్యోగస్తులు నియమింపబడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఎసురు పెట్టే విధంగా ఈ ఆప్కాస్ను రద్దు చేయాలి. వాళ్లకు అనుకూలంగా ఉండేటువంటి మనుషులతో టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక మనుషులతో వాళ్ళకు కావాల్సిన మనుషులతో ఈ యొక్క ఆప్కాస్ బదులు ఈ దళారీలుగా వాళ్ళను నియమించి వాళ్ళు కమిషన్లు తీసుకుంటూ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు జీతాలు ఇస్తూ వాళ్ళకు కావాల్సిన వాళ్ళని కూడా ఆ యొక్క సంస్థల్లో నియమించుకునేదానికి అవకాశంగా ఉండేదానికి మలుచుకోవాలనేటువంటి ఉద్దేశంగా ఈ జీవోను ఇవ్వడం జరిగింది. ఇది ఈ మధ్యన దాదాపుగా 2 నెలల నుంచి కూడా ఉద్యోగస్తులంతా కూడా ఊహిస్తూనే ఉన్నారు, ఏదో ఆప్కాస్కి ఎసురు పెడుతున్నారు ఈ ప్రభుత్వం అని. అనుకున్నట్టుగానే నిన్న జీవో ఇచ్చింది. జీవో ఆర్టీ 802లో మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని వేయడం, ఆ యొక్క కమిటీ ఏం చేయాలనే దాని మీద కూడా చెప్పింది. దాని మీద చెప్తూ టు రివ్యూ ది ఎగ్జిస్టింగ్ స్టేటస్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్, వాళ్ళ స్టేటస్ మీద రివ్యూ చేస్తామన్నారు. అదేవిధంగా టు రివ్యూ ది ఎగ్జిస్టింగ్ మెకానిజం ఆఫ్ ద ఎంగేజ్మెంట్,
అసలుకి ఎంగేజ్మెంట్కి ఏదైనా ఇంతకుముందు ఎలా జరుగుతూ ఉన్నింది, ఈ రోజున ఒక సిస్టమేటిక్గా ఒక కార్పొరేషన్ ఏర్పరిచి ఆ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరిని సిస్టమేటిక్గా అపాయింట్ చేసి వాళ్ళకు 1వ తారీఖున జీతాలు ఇస్తూ ఉంటే దాన్ని రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇవన్నీ దీంట్లో దాదాపుగా ఒక 7-8 పాయింట్లు పెట్టి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో మరి నారాయణ గారు అయితేనేంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు, నారా లోకేష్ గారు అదేవిధంగా పయ్యావుల కేశవ్ గారితో మినిస్టర్లతోనూ అదేవిధంగా జిఏడి సెక్రటరీ కన్వీనర్గా వేస్తూ ఇదన్నిటి మీద ఎగ్జామిన్ చేసి దీనికి ఈ వ్యవస్థను నాశనం చేయాలనేటువంటి ఆలోచనకు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది ప్రభుత్వం.